మన భారతీయ సాంప్రదాయంలో ఒక మాట చాలా పాతది. కాలం కలిసొస్తే రాయి కూడా పూలు పూస్తుంది అని. ఆ కాలమే ముహూర్తం. చాలామంది ముహూర్తాన్ని చిన్నచూపు చూస్తారు. మంచి రోజు చూసుకుంటే సరిపోతుంది, అదంతా పాతకాలం, మన కష్టమే మన అదృష్టం అని అంటారు. ఇవన్నీ వినడానికి బావుంటాయి, కాని జీవితం చూస్తే ఒక నిజం కనిపిస్తుంది. ఒకే ప్రయత్నం, ఒకే శ్రమ, కాని ఒకరికి ఫలితం, ఇంకొకరికి విఫలం. ఎందుకు? అక్కడే ముహూర్త బలం పనిచేస్తుంది. ముహూర్తమంటే కేవలం తిథి, వారము చూసుకోవడం కాదు. ఆ క్షణంలో గ్రహాల శక్తి మన పనిమీద పడటం, మనం వేసే మొదటి అడుగుమీద పడే ఆకాశపు ముద్రే ముహూర్తం. ఆ ముద్ర బలంగా ఉంటే ఆ పని ఎంత కష్టమైనా ముందుకు నడుస్తుంది. అదే ముద్ర బలహీనంగా ఉంటే చిన్న పని కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడొక ఉదాహరణ చెప్పాలి. ఇల్లు కడతారు. అందరూ ఒకే సిమెంట్, ఒకే ఇసుక, ఒకే ఇనుము. కాని ఒక ఇంట్లో శాంతి ఉంటుంది, ఇంకొక ఇంట్లో ఎప్పుడూ గొడవలు. వ్యాపారం మొదలు పెడతారు. ఒకే పెట్టుబడి, ఒకే మార్కెట్, ఒకరికి లాభం, ఇంకొకరికి నష్టం. పెళ్లి చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి, కాని కొందరికి మొదటి ఏడాదిలోనే కష్టాలు. ఇదంతా ముహూర్త ప్రభావమే. ముహూర్తమనేది జాతకానికి కూడా మించి పనిచేసే శక్తి. ఇది చాలామందికి తెలియని సత్యం. బలహీన జాతకమున్నవాణ్ణి కూడా ఒక మంచి ముహూర్తం నిలబెడుతుంది. బలమైన జాతకమున్నవాణ్ణి కూడా చెడు ముహూర్తం కిందకు లాగుతుంది. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఏ పని చేసినా ముహూర్తం చూశారా అని అడిగేవారు. ఇప్పుడు ముహూర్త దోషాలుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ముహూర్తంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఆ పని మొదలైన తర్వాత మనసు నిలబడదు. పెళ్లి అయితే మనసులు కలవవు. ఉద్యోగమైతే పనిమీద ఆసక్తి తగ్గిపోతుంది. వ్యాపారమైతే ధైర్యముండదు. ఇది చంద్రదోషం. ముహూర్తంలో శని తీవ్రంగా బాధిస్తే ఆలస్యం మొదలవుతుంది. పని జరుగుతుంది కాని నెమ్మదిగా, ఎప్పుడూ అడ్డంకులు. డాక్యుమెంట్లు ఆగిపోతాయి, డబ్బు ఆలస్యం, అనవసరమైన ఒత్తిళ్లు. ఇది శని దోషం. ముహూర్తంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే మోసాలు, అకస్మాత్తు మార్పులు, ఊహించని సమస్యలు వస్తాయి. పెళ్లిలో అపార్థాలు, వ్యాపారంలో మోసం, ఉద్యోగంలో అన్యాయం. ఇది రాహు చేసే పని. ముహూర్తంలో గురు బలహీనంగా ఉంటే ఆ పనిమీద ఆశీర్వాదముండదు, పెద్దల సహకారముండదు, అవకాశాలు వచ్చినట్టు వచ్చిపోతాయి. ఇది గురులోపం. ఇంకొక ముఖ్యమైన విషయం, ముహూర్తంలో తిథిదోషం, నక్షత్రదోషముంటే ఆ పని మొదలైనప్పటినుంచి అసంతృప్తి మొదలవుతుంది. ఫలితం వచ్చినా ఆనందముండదు. ఇదే ముహూర్త దోషం అసలు లక్షణం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అయితే ముహూర్తం చెడైతే జీవితం మొత్తం చెడిపోతుందా అని. అలా కాదు, కాని ఆ పని విషయంలో మాత్రం పోరాటం ఎక్కువవుతుంది. సుఖంగా జరగాల్సిన పని కష్టంగా జరుగుతుంది. అదే ముహూర్త దోషం అంటే. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం చెప్పాలి. ముహూర్త బలముంటే ఏమవుతుంది? ముహూర్త బలముంటే పని సాఫీగా నడుస్తుంది. మనం ఊహించని సహాయం వస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి ఎదురవుతాడు. చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారవు. ఇది ముహూర్త బలమిచ్చే మొదటి లాభం. పెళ్లి ముహూర్తం బలంగా ఉంటే గొడవలు వచ్చినా విడాకులు వరకు వెళ్లవు. సమస్యలు మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. పిల్లల విషయంలో, ఆరోగ్యంలో, డబ్బు విషయంలో సహకారముంటుంది. ఇది ముహూర్త ఆశీర్వాదం. వ్యాపార ముహూర్తం బలంగా ఉంటే మొదట్లో నష్టం వచ్చినా చివరికి లాభం వస్తుంది. పోటీదారులు ఎక్కువ ఉన్నా నిలబడతారు. పేరు వస్తుంది. ఇది కేవలం మార్కెట్ వల్ల కాదు, కాలం కలిసి రావడం వల్ల. ఇల్లు, గృహప్రవేశం ముహూర్తం బలంగా ఉంటే ఆ ఇంట్లో నివసించేవాళ్ల జీవితాలు క్రమంగా సర్దుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత వస్తుంది. ఇది చాలామంది అనుభవించిన సత్యం. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముహూర్తం బలంగా ఉంటే ఆ ఉద్యోగం నిలబడుతుంది. ప్రమోషన్లు ఆలస్యమైనా వస్తాయి, పై అధికారుల సహకారముంటుంది. ఇది ముహూర్త బలం వల్లే. ఇప్పుడొక చాలా కీలకమైన విషయం చెప్పాలి. ముహూర్తమంటే భవిష్యత్తును బలవంతంగా మార్చడం కాదు, మన కర్మకు అనుకూలంగా కాలాన్ని ఎంచుకోవడం. మనం ఈత కొట్టాల్సిందే, కాని నీరు మనవైపు ప్రవహించే టైంలో ఈత కొడితే తేలికగా ఉంటుంది కదా, అదే ముహూర్తం. ఇప్పుడు ముహూర్తం ఎవరి దగ్గర చేయించుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. ఇది చాలా ముఖ్యం. డబ్బు తీసుకుని ఏం పర్వాలేదు అని చెప్పేవాళ్ల దగ్గర కాదు. నిజంగా శాస్త్రం తెలిసినా భయపెట్టకుండా మీ పరిస్థితి అర్థం చేసుకుని చెప్పే పండితుడి దగ్గర ముహూర్తం చూసుకోవాలి. కుటుంబ పూజారి అయినా సరే, ఆలయ పండితుడైనా సరే, అతనికి శ్రద్ధ, నిష్ఠ ఉండాలి. ఇంకొక నిజం చెప్పాలి. ముహూర్తం చెడుగా ఉంటే దాన్ని పూర్తిగా మార్చలేకపోయినా దోషాన్ని తగ్గించవచ్చు.
కొన్ని పరిహారాలు చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముహూర్త దోష ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా శాస్త్రంలో ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ముహూర్తమంటే భయపడాల్సిన విషయం కాదు. ఈరోజు చేస్తే ప్రమాదం అని చెప్పి భయపెట్టడం వ్యాపారం. నిజమైన ముహూర్తం ధైర్యమిస్తుంది, నమ్మకమిస్తుంది. చివరగా ఒక మాట. మన జీవితంలో ఎన్నో పనులు మన చేతిలో ఉండవు. కాని ఆ పనులు ఎప్పుడు మొదలుపెట్టాలి అన్నది మాత్రం మన చేతిలో ఉంటుంది. ఆ క్షణాన్ని సరిగ్గా ఎంచుకుంటే జీవితం మనకు సహకరిస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, పని చెయ్యకపోవడం తప్పు కాదు, కాలం చూడకుండా చేయడమే తప్పు అని. ఈ మాటలు మీరు శాంతంగా వింటూ ఉంటే ఒక విషయం అర్థమవుతుంది. ముహూర్తం కద్భుతం కాదు, కాని అద్భుతాలను తీసుకొచ్చే ద్వారం. ఆ ద్వారం ఎప్పుడు తెరవాలో తెలిసినవాడే నిజంగా తెలివైనవాడు.